మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, గరుడ పురాణం గురు చరిత్రలో కొన్ని శిక్షలు ఉంటాయి. మనం మనుషులం తెలియచేసిన తప్పుల వల్ల కొన్ని శిక్షలు ఉన్నాయన్నారు. సో అవి ఏంటో వివరించండి గురుగారు. మొట్టమొదటిగా మనం గరుడ పురాణంలో జీవుడికి తెలిసి తెలియక చేసిన పనులు తెలిసి ఇప్పుడు కలియుగంలో అందరూ తెలిసే చేస్తున్నారు, తెలియక చేసే వదిలేద్దాం. వాటికి శిక్షలు ఏమిటి? ముఖ్యంగా తెలిసి చేసిన శిక్ష. తర్వాత ఇది గురుచరిత్రలో కూడా చెప్పబడి ఉంది 28వ అధ్యాయంలో. ఇది తాళపత్ర గ్రంథం గురుచరిత్రది. ఇందులో కూడా గురుచరిత్ర తాళపత్ర గ్రంథ ప్రతి దీంట్లో కూడా అవే ఉన్నాయి. వాటిని బట్టి ఇవన్నీ సాక్షాత్ దత్తాత్రేయ స్వాముల వారు చెప్పారు. అలాగే యముడు నిర్దేశించినటువంటివి. 28వ అధ్యాయంలో పతితునికి జ్ఞానోపదేశం అనేటటువంటి దాంట్లో మతంగుడు అనేటటువంటి వాడు మహాజ్ఞాని అనమాట. ఈ జన్మలో నృసింహ సరస్వతి స్వాముల వారు గాణగాపురంలో ఉండగా శూద్రుడిగా పుట్టాల్సిందనమాట. ఆ అవసరం ఎందుకు వచ్చింది అని నామధారకుడికి ప్రశ్న వేస్తాడు. అనుమానం వచ్చి సిద్ధపురుషుడిని అడిగితే అప్పుడు నృసింహస్వాముల వారి యొక్క మహిమని చెప్తున్నాడు. అప్పుడు చెప్తూ సిద్ధపురుషుడు చెప్తాడు ఏమని, కర్మ విపాకంలో అంటే కర్మలు బాగా ఎక్కువ చేస్తే చండాల జన్మ రావడానికి గల కారణాలను వివరించడం మొదలుపెట్టాడు. బ్రాహ్మణ స్త్రీలతో శూద్రుడు కనుక వ్యభిచరిస్తే ఏర్పడే పిండం ఉంటుంది కదా, ఆ వచ్చే పిండం, పుట్టే పిండం చండాలుడు అంటారు. బ్రాహ్మడు అనాచారిగా అంటే చేయాల్సిన పూజలు కార్యక్రమాలు వదిలేసి వాడు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలతో తిరుగుతూ, మందు తాగుతూ, మటన్లు చికెన్లు అమ్మవారికి పెట్టమంటూ మందు తాగుతూ ఇష్టం వచ్చినట్టు చేస్తే, అనాచారం చేస్తే హీన యోనిలో జన్మిస్తాడు. వాడు బ్రాహ్మణ జన్మలో పుట్టడు, మనిషి జన్మగా కూడా పుట్టడు. హీన యోగ అంటే ఏ దున్నపోతో పురుగో. గురువులను తల్లిదండ్రులను దూరం చేసుకున్నవాడు, కుల స్త్రీల్ని వదిలేసిన వాడు, కులదైవాన్ని పూజించని వాడు, ఎప్పుడు అబద్ధం చెప్పేవాడు, జీవహింస చేసేవాడు, కన్యా విక్రయం చేసేవాడు, శూద్రహస్త భోజనం చేసేవాడు, శూద్రులు పెట్టే భోజనం తినేవాడు, శూద్ర స్త్రీతో రమించేవాడు, ఆవు దూడలను దూరం చేసేవాడు, పరాన్నాన్ని ఆశించేవాడు, ఇతరుల అన్నం పెట్టాలి అని, తీర్థయాత్రలు చేసి పితృకార్యాలు చెయ్యని వాడు, శాలిగ్రామాన్ని పూజించే శూద్రుడు, ఇలా వీళ్ళందరూ కూడా చండాళ్ళు అవుతారు. మళ్ళీ మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకొని మొదటి భార్యను వదిలేసేవాడు, అలసి వచ్చినటువంటి అతిథులను అవమానించేవాడు, పండితులను అవమానించేవాడు, అలాగే పెద్దలను నిందించేవాడు, ఇతర కులస్తులను సేవించేవాడు, గుడిలో పూజకు ఆటంకాలు కలిగించేవాడు, సంధ్యాకాలంలో నిద్రపోతారు, సాయంత్రాల్లో వాళ్ళు చండాలుడై జన్మిస్తారు. అలాగే రాజు భూదానం చేస్తాడు కదా, బతకంట్రా బాగాని, భూదానాన్ని దౌర్జన్యంగా సొంతం చేసుకొని రాజకీయ నాయకులు వీళ్ళు రౌడీలు చేస్తారు కదా, చేసుకొని అనుభవించేవాడు పరాయి వాడు నీచయోనిలో జన్మిస్తాడు. వైశ్యుడు సమయానికి వచ్చినటువంటి అతిథిని కనుక అవమానిస్తే కోడిగా పుడతాడు. కౌంటర్ ఇంట్లోకి ఎవరైనా భోజనాలకు వచ్చారనుకో, అన్నం పెట్టకుండా అవమానించాడు అనుకో, వాడు కోడై పుడతాడు. గంగా తీర్థాన్ని అవమానించేవాడు, ఏకాదశి రోజున భోజనం చేసేవాడు, ఎవడైనా ఏకాదశి రోజున భోజనం చేసినా సరే, శూద్రునికి వేదాలు నేర్పేవాడు, నాడీ జ్ఞానం లేకుండానే వైద్యం చేసేవాడు, వేద మార్గాన్ని వదిలేసి జారణ మారణ మోహనాది మంత్రాలను దుర్బుద్ధితో పఠించేవాళ్ళు చండాళ్ళు అవుతారు, జన్మిస్తారు. అలాగే గురువుని మానవుడిగా భావించేవాడు, గురువుని ఎప్పుడు మానవుడిగా భావించకూడదు. తర్వాత హరిహరుల మధ్య తేడాను చూపించేవాడు. తర్వాత పతితులు అవుతారు వీళ్ళంతా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వారి వారి కర్తవ్యాలను ఆచరించకుండా పనిచేయకుండా కర్తవ్య భ్రష్టులైతే నీచ జన్మను ఎత్తుతారు వీళ్ళు. శూద్రుని చేత మంత్ర విద్యలు నేర్చుకోవడం మహాపాపం. తర్వాత తల్లిదండ్రులను గురువులను వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఆటవికులుగా పుడతారు, తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళు. వేదాలను ద్వేషించేవాడు అతిమూత్ర వ్యాధితో పడరాని పాటలు పడతాడు, వ్యాధి రోగం వస్తుంది. అందరినీ విమర్శించేవాడికి గుండె జబ్బులు తప్పవు. తర్వాత స్త్రీలకు గర్భపాతం చేసేవాడు పుత్రహీనులు అవుతారు. చాలామంది అబార్షన్స్ చేస్తారు కదా, ఆ డాక్టర్ ఆ కుటుంబాలకు ఇంక పిల్లలు పుట్టరు.
పతితులతో సహవాసం చేసేవాడు గాడిదగా జన్మిస్తాడు. బ్రహ్మహత్య చేసేవాడు క్షయవ్యాధి వస్తాడు, క్షయపీడితుడవుతాడు. గురుపత్నిని మోహించిన వాడు కుష్ఠవ్యాధి వస్తుంది. చంద్రుడు బృహస్పతి భార్య అయినటువంటి తారను ఎత్తుకుపోతే కుష్ఠవ్యాధి వస్తుంది. అందుకే అమావాస్య రోజున కిందకి వెళ్ళిపోతాడు, తగ్గిపోతాడు. పౌర్ణమికి మళ్ళీ పుంజుకుంటాడు. అది బ్రహ్మదేవుడు మార్చాడు మళ్ళా. లేకపోతే మొత్తం అసలు మనకు చంద్రుడు ఎప్పుడూ అమావాస్య ఉండను మనకి. అలాగే విశ్వాస, అందువలన ఇవన్నీ సత్యాలు. చంద్రుడిని చూసి మనం నేర్చుకోవచ్చు. గురుపత్ని అలా చేశాడు కాబట్టి. అలాగే విశ్వాసఘాతకుడు ఎవరైతే మనకి మోసాలు చేస్తాడో, విశ్వాసఘాతకుడు మనం మంచి చేసిన అవతల వాడు మనకు మోసం చేస్తాడో వాళ్ళకి తోబుట్టువులే శత్రువులు అవుతారు. సర్పాలను చంపేవారు సర్పయోనుల్లో పుడతారు. ఇలా ఎన్నో రకాల దోషాలు ఉంటాయి. బంగారం దొంగిలిస్తే పాండురోగం వస్తుంది, బంగారం దొబ్బేస్తే. పుస్తకాలు దొంగిలిస్తే గుడ్డివాళ్ళే పుడతారు. పరద్రవ్యాన్ని దొంగిలిస్తే సంతానం కలగదు, ఇతరుల డబ్బును పడితే. అందుకే ఇప్పుడు చాలామందికి పిల్లలు లేరండి అంటారు. అంటే పూర్వజన్మలో వాళ్ళు పరద్రవ్యాన్ని దొంగిలించాడు. అన్నం దొంగిలిస్తే అజీర్తి రోగం వస్తుంది. ముత్యాలు మాణిక్యాలు దొంగిలిస్తే హీనజాతిలో పుడతారు. దైవ సంపదను అంటే దేవాలయాల్లో కొల్లగొడితే చర్మరోగం. ధన తస్కరణం చేస్తే ఒంటె జన్మ లభిస్తాయి. పరస్త్రీని కనుక ఆలింగనం చేస్తే 100 జన్మల వరకు కుక్కగానే పుడతారు. అన్నింటినీ చెబుతూ ఎన్ని రకాల ప్రాణులు, పక్షులు, జలచరాలు, క్రిములు, కీటకాలు, చెట్లు, విషవృక్షాలు, మొక్కలు మొదలైనవి ఉన్నాయో అన్ని రకాల కర్మలు ఉంటాయి. వీళ్ళన్నీ అలా పుట్టినోళ్లే. కొత్త కర్మలు చేస్తున్న కొద్దీ కొత్త ప్రాణాలు పుడతా ఉంటాయి అన్నమాట అంటూ గురుదేవులు వివరించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనము గురువు యొక్క అనుగ్రహంతో మాత్రమే పాపాల నుంచి బయటకు వస్తాం. కాబట్టి గరుడ పురాణంలో కుంభిపాక నరకాలు ఇవన్నీ కూడా మనకు చెప్పారు. ఇంకా చాలా రోగాలు ఉన్నాయి. అయితే ఈ రోగాలు, ఈ యొక్క లిస్టు మనం పెట్టుకుంటే గరుడ పురాణంలో భయం వేసి, బాబాయ్ ఇంక ఏ పని చేయరు, డబ్బులు సంపాదించరు మా పిల్లలు అని చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇది చచ్చిపోయినప్పుడే చదవాలా అని చెప్పేసి అవి పుస్తకాలు ఇంట్లో పెట్టరు. ఉదాహరణకి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యాడు అనుకో, ఎవరైనా వాడు లంచాలు తీసుకుంటున్నాడు అనుకో, ఏ తల్లిదండ్రులైనా నువ్వు లంచాలు తీసుకోకరా నీకు ఉన్న ఉద్యోగం ఊడిపోద్దని చెప్తారా? చెప్పరు. తెచ్చుకొని ఇంకా మంచిగా వస్తాయి అని తర్వాత దొరికిపోతారు చూడు, ఏసీబీ రైడ్లలో, సిబిఐ రైడ్లలో. అప్పుడు ఏడుస్తారు. మరి అలాగే ఈ యొక్క తల్లిదండ్రులు మనకి ఒక కబ్జాలు చేస్తున్నాడు రాజకీయ నాయకుడు, రౌడీ షీటర్లు. వాళ్ళ తల్లిదండ్రులకు బుద్ధి లేదు. వాళ్ళకి చేస్తుంటే మరి చెప్తున్నారా, అరే నువ్వు గుడ్డోడు అవుతావురా అని చెప్పరు. కాబట్టి వీళ్ళందరూ కూడా సంపాదించడం మానేస్తారని చెప్పేసి ఆ గరుడ పురాణం ఇంట్లో పెట్టనివ్వట్లేదు. స్ట్రిక్ట్గా కనుక గరుడ పురాణము, ఈ గురుచరిత్ర ఎవరైతే చదువుతారో వాళ్ళు యమధర్మరాజు అంటే సమవర్తి, అంటే ఏ పక్షపాతం లేకుండా శిక్షలేస్తాడు. ఆయన యొక్క కోరల నుంచి మనం రక్షించుకోవచ్చు, ఉత్తమ జన్మలు మనం పొందొచ్చు. గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో మనం బ్రహ్మాండంగా కర్మల నుంచి మనం విముక్తులు అవ్వచ్చు. కొత్తగా ఇంకా కర్మలు చెబితే మోక్షం కూడా పొందొచ్చు. ఈ రకంగా చేసుకోవాలి. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.